దేవుడు నా బట్టి అవమానము లేకపోతే బాధ నొందుతున్నాడా, లేకపోతే ఇలాగ చేస్తే దేవుడు సంతోషపడతాడా అని అనుకుంటూ ఏ పని చేసినా, వాట్ ఎవర్ యు డూ, విల్ గాడ్ బీ ప్లీజ్డ్ ఇఫ్ ఐ డూ దిస్? దేవుడు మెచ్చుతాడా? మనుషులు కాదు మెచ్చుతాడా, మనుషులు కాదు లైక్ చేస్తారా, మనుషులు కాదు కమెంట్స్ చేస్తారా, కానీ ఇఫ్ ఐ డూ దిస్ టుడే, విల్ గాడ్ లైక్ ఇట్? ఏది చేసినా దేవుని మహిమ కోసం చేయండి, దేవుని మెప్పు కోసం చేయండి. చదువు, టెక్నాలజీ ఇవన్నీ వచ్చు అని సంతోషపడక, ఇది దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఎలాగ వాడగలుగుతాను. చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా, అయ్యో నా బిడ్డ ఒట్టి 3 సంవత్సరాలే, నా బిడ్డ ఒట్టి 5 సంవత్సరాలే, కానీ ఎంత టెక్నాలజీ తెలుసు, ఎంతగా టైప్ చేస్తాడు, ఎంత బాగా మాట్లాడతాడు, ఎంతగా నాకు కూడా తెలియదండి, గంభీరంగా గర్వంగా చెప్పుకుంటారు. జాగ్రత్త, అదే పెద్ద ట్రాప్గా మారుతుందేమో మీ బిడ్డకి. దాన్ని బట్టి మీరు గర్వపడకండి మీ బిడ్డలు ఎంత టెక్నాలజీ వాడుతున్నారని. వాళ్ళు దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడుతున్నారా, లేకపోతే దేవుని రాజ్యంలో వారి పేరు రాయబడ్డదా, వారి నామము జీవగ్రంథంలో రాయబడిందా? దాన్ని బట్టి సంతోషించండి. మీకు ఎంత టెక్నాలజీ, మీకు ఎన్ని టాక్టిక్స్, మీకు ఎంతగా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని, ఓకే, ఇట్స్ గుడ్, బట్ ఆర్ యూ యూజింగ్ ఇట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గ్లోరీ? మీ సొంత పేరు కోసము, ప్రఖ్యాతి కోసం వాడుతున్నారా, లేకపోతే ఇదంతా, ఈ నాలెడ్జ్ అంతా, ఈ జ్ఞానం అంతా, ఈ తెలివంతా తీసి నేను ఇదే దేవుని ఛానల్లో పెట్టాను అనుకోండి, ఇదే దేవుని కోసం వాడితే ఎంతమంది ఆశ్రయించబడతారు అని అలాగే చేస్తున్నారా? జాగ్రత్త, చూసుకోండి. వాట్ ఎవర్ యు డూ, ఇజ్ ఇట్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇజ్ ఇట్ డిస్ట్రాయింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యాన్ని కడుతుందా, లేకపోతే దేవుని రాజ్యాన్ని ఇంకను నాశనపరుస్తుందా, లేకపోతే క్రిటిసిజంకి, లేకపోతే వాటికి వీటికి చోటిస్తుందా అని జాగ్రత్త పరీక్షించుకుంటూ ఏది చేసినా, మీకు టెక్నాలజీ లేకపోతే మీకు టెక్నికల్ నాలెడ్జ్ దేవుడు ఇచ్చుంటే, లేకపోతే మీకు ఏదైనా చేయడానికి మీకు తలాంతిచ్చుంటే, ఇది దేవుని కోసము నేను వాడతాను అని చెప్పగలుగుతున్నారు. దేవుని స్వరూపంలోకి నేను మార్చబడాలని ప్రయాసపడండి. రాత్రులు మీ ఫోన్లు ఇలాగ చేస్తే చాలా బాగుంటుందండి. రాత్రులు మీ ఫోన్ మీ పక్కన పెట్టుకోకండి దయచేసి. మనందరికి అలవాటే, మీలో చాలామంది చెప్తారు ఏంటిదంటే, నా పక్కనే ఉంటుంది, నా తల పక్కనే ఉంటుంది ఫోన్. బైబిల్ ఎక్కడ ఉందంటే అది హాల్ రూమ్లో లేకపోతే ఇక్కడ అక్కడ అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఫోన్ మాత్రం ఇందాక చెప్పాను కదా, నోమోఫోబియా. ఫోన్ పక్కనే ఉంటే మంచిగా నిద్రపడుతుంది అనమాట. అంటే ఇంట్లో దొంగలు ఉన్నారన్నా కాదు కదా, కానీ నా ఫోన్ నా దగ్గర ఉండాలి. పొద్దున్న లేసింది చూడాలి, ఎంతమంది మెసేజ్ చేశారు, ఎంతమంది కాల్ చేశారు, ఎంతమంది నన్ను పట్టించుకుంటున్నారు, ఎంతమంది నాకు కమెంట్ చేస్తారు, ఎంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు అని ఇది చూస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అది చెప్పాను కదా, డోపమైన్ అనే అది కెమికల్ రిలీజ్ అవుతుంది. అది అడిక్ట్ అయిపోతాం, అదొక వ్యసనంగా మారుతుంది. దయచేసి మీ ఫోన్ మీ పక్కన తీసేసి, మీ ఫోన్ రూమ్ బయట పెట్టుకొని, పొద్దున లేసింది ఆయన పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో మోకాలుండి, ఆయన సన్నిధిలో, దేవా నాకు ఈ దినం ఇచ్చావయ్యా, దేవా ఇంక నువ్వు నాలో ప్రాణం ఉంచావయ్యా, దేవా ఇంక నువ్వు నాలో జీవం ఉంచావయ్యా, నీకు వందనాలయ్యా. ఈరోజు నేనేం చేయాలి, ఈరోజు నేను నీకోసం ఎలాగ ప్రయాసపడాలి, ఈరోజు ఎలాగ జీవించాలి, నీ స్వరూపంలోకి ఎలా మార్చబడాలి, నువ్వే నీ ఆత్మతోటి నడిపించయ్యా అని చెప్తూ ఆయన సన్నిధిలో మొదట లేసిందే ఆయన ముఖాన్ని, ఆయన పాదాలని వెతుకుతూ, దేవా నాకు ఈరోజు కావాల్సిన కృపను దయచేయ, ఈరోజు కావాల్సిన శక్తిని దయచేయ అని అడుగుతున్నారా? లేకపోతే పొద్దున్న లేసిందే ఆ ఫోన్ తోటి తృప్తి పడుతున్నారా? ఫోన్ అందుకనే మన అందుబాటులో ఉంటే ఈజీగా వి గెట్ టెంప్టెడ్. దట్ ఈస్ వై ఐమ్ టెల్లింగ్ యూ, కీప్ ఇట్ అవుట్ సైడ్ వే యూ కెనాట్ రీచ్ ఇట్ ఇమీడియట్లీ. అవసరం వస్తే బైబిల్ పక్కన పెట్టుకోండి, పొద్దున్న లేసింది బైబిల్ పట్టుకోండి, కనీసం ఒక చాప్టర్ అయినా చదవండి. పొద్దున్న లేసింది ఒక్క చాప్టర్ అయినా చదవండి, అంటే ధ్యానించండి. ఒక్కొక్క మాటలో ఎంత మాధుర్యత, ఎంత తీపి ఉంటుందో తెలుసా అండి. ఒక్కొక్క మాట ధ్యానిస్తుంటే ఎంత ధైర్యము, ఎంత ఆనందము, ఎంత తేలిక కలుగుతుందో. ఆ తేలిక మనం పొద్దున్న లేసిందే వార్తల తర్వాత వార్తలు ఇవి వింటూ ఉంటే ఇంకా దినమంతా పాడైపోతుంది. అలాగే ఎన్ని దినాలు పాడు చేసుకుంటారు, అలాగే ఎన్ని రోజులు పాడు చేసుకుంటారు, అలాగే మీ జీవితం అంతా కోల్పోతూ ఉంటారు. అంత ఆఖరికి ఇంకా మరణ పడకల పైన ఉన్న, అయ్యో ఇది చేస్తుంటే బాగుండేదే, అయ్యో ఇలాగ నా సమయాన్ని సద్వినియోగపరచుకుని ఉంటే బాగుండేదే అని అనుకుని లాభం లేదు కదా. ఈరోజు ఇది అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము. పొద్దున్న లేసిందే ఆయన వాక్కుని
దేవా నీ వాకు తేనె కంటే తీయనైనదయ్యా. అది తింటా ఉంటే అది చప్పరిస్తుంటా అంటే ఇంకా తీపి, ఇంకా మాధుర్యత. ద మోర్ యు చూ ఆన్ ఇట్, ద మోర్ యు మెడిటేట్ ఆన్ ఇట్, ద మోర్ స్వీట్ ఇట్ ఇస్ టు అవర్ టంగ్, స్వీట్ ఇట్ ఇస్ టు అవర్ మౌత్. అది దేవుని వాక్యంలో ఉన్న జీవము, గొప్పతనం అండి. అనవసరమైన యాప్స్, అనవసరమైనవి దేవుని దగ్గర నుండి మీరు మిమ్మల్ని దూరం చేసే ఏ యాప్ అయినా దయచేసి డిలీట్ చేసి పడేసేయండి. ఈరోజు చేయండి. డోంట్ పుట్ ఇట్ ఆఫ్ టిల్ టుమారో. రైట్ ఆఫ్టర్ ద సర్వీస్ ఫినిషెస్, delete unnecessary notifications, delete unnecessary apps, delete unnecessary stuff that is putting you far, keeping you far from God. ఏంటది యాప్స్? ఏంటి గేమ్సా? ఏంటది? వాట్ ఈస్ ద డిస్టర్బింగ్ యూ, డిస్ట్రాక్టింగ్ యూ? delete all that. షాపింగా? చాలామంది యవనస్తురాలకేమో షాపింగ్ యాప్స్ ఉంటాయి, యవనస్తులకేమో ఇవి ఉంటాయి. ఏంటిదంటే గేమ్స్ అని, ఇదని, అదని, ఏవేవో ఉంటుంటాయి. ఇఫ్ యు నో దట్ ఈస్ కన్జ్యూమింగ్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం, అది మీ ఎక్కువ సమయం తీసుకుంటుందంటే దయచేసి అది డిలీట్ చేసేయండి. ఈ కాలంలో ఈ మొబైల్ ఫోన్లో ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. అది మీ ఫోన్స్లో ఉన్నాయో తెలియదు కానీ చాలా మటుకు ఐఫోన్స్లో ఉన్నాయి. ఏంటిదంటే సెల్ఫ్ రిస్ట్రిక్టింగ్ యాప్స్ ఉంటాయి. ఏంటిదంటే ఈ యాప్ నేను ఇంతసేపే వాడతాను, ఇది వాడిన తర్వాత నోటిఫై మీ టు స్టాప్ యూజింగ్ ద యాప్ అని 20 సెల్ఫ్ రిస్ట్రిక్టింగ్ యాప్స్ ఉంటాయి అనమాట. స్క్రీన్ టైం ఇంతసేపే, ఈ స్క్రీన్ టైం నేను దాటితే నాకు నోటిఫై చేయి. అప్పుడు ఎందుకంటే మనకి ఎట్లా అయిపోయిందంటే టెక్నాలజీ హ్యాస్ టు టెల్ అస్ వాట్ టు డూ కదండి. ఇప్పుడున్న టెక్నాలజీ మనకి ఏం చేయాలో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనలో ఆశా నిగ్రహం లేదు కదా. బాగా అర్థం చేసుకొని ఆ ఆశా నిగ్రహం అనే ఆ ఫలము మనలో ఉంటే ఈ టెక్నాలజీ చెప్పాల్సిన అవసరతే లేదు కదా. బట్ ద యాప్స్ హ్యావ్ టు టెల్ యూ. సెల్ఫ్ రిస్ట్రిక్టివ్ యాప్స్ ఏంటిదంటే మీకు ఆశ నిగ్రహం లేకపోతే దయచేసి ఇవైనా ప్రయత్నించండి. ఇంతవరకే నేను వాడతాను, ఇంతవరకే నేను యూజ్ చేస్తాను. ఐ కెన్ రెస్పాండ్ టు దీస్ పీపుల్ లేటర్ అట్ అ కన్వీనియంట్ టైం. నేను దేవునితో సమయం గడిపి, నా కుటుంబంతో సమయం గడిపి, నేను చేయవలసిన ప్రతి దినచర్యలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు నేను వీళ్ళకి రెస్పాండ్ అవుతాను అని అనుకొని అప్పుడు ఆ కన్వీనియంట్ టైంలో ఇంకా అన్నీ అయిపోయి అన్నీ ముగించుకున్న తర్వాత అప్పుడు చేస్తే అప్పుడు మీ ఆ డేకి కావాల్సిన తృప్తి ఉంటుందండి. చాలామంది తృప్తి లేకుండా డేని ముగిచ్చేస్తున్నారు, ఆ దినాన్ని ముగిస్తున్నారు. ఎందుకంటే అయ్యో నేను ఆ టైంలో ఆ సమయంలో అలాగ చేస్తుంటే బాగుండేది కదా, ఆ సమయంలో నేను వీళ్ళని పట్టించుకొని ఉంటే బాగుండేది కదా, ఇలాగ చేస్తుంటే బాగుండేది కదా, ఈ పని చేస్తుంటే బాగుండేది కదా అని ఆ గిల్ట్ తోటి పడుకుంటున్నారు కానీ ఆ తృప్తితో పడుకోలేకపోతున్నారు. ఎందుకంటే దినమంతా ఫోన్ తోటి, టెక్నాలజీ తోటి, ఇంటర్నెట్ తోటి వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి they're going astray from their purpose. ఈరోజు మీకు తృప్తి కావాలంటే ప్రయారిటైజ్. ఏది ముఖ్యము? మొదట దేవుడు, రెండవది దేవుడు ఇచ్చిన మనుషులు, నా చుట్టూ ఉన్న మనుషులు, రక్త సంబంధులు, మూడవది నేను ఈ జీవితంలో బ్రతకాలంటే ఏం సంపాదించాలి అని ఆ ప్రయాస పడాలి. ఫోన్లు కాదు, ఇంటర్నెట్ కాదు, వార్తలు చూస్తే నాకు ఏం కూడు దొరకదు. డబ్బులు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారని వెళ్ళటం మనమే తిరిగి వారికి ఇస్తున్నాం చూస్తున్న కొద్ది. మొదటకు దేవుడు, రెండోది కుటుంబం, మూడోది మీరేం చేయాలి, మీ బాధ్యతలు, మీరు ఎలాగ మీ కుటుంబాన్ని కట్టుకోవాలో, ఎలాగ పోషించాలో, అది ఆఖరిగా యువర్ ఫోన్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. అదే ఫోనే జీవితం కాదండి, ఇంటర్నెటే జీవితం కాదు. దేవుడు, జీవం ఇచ్చిన దేవుడు, ప్రాణం పోసింది మన దేవుడే. ఇఫ్ యూ వాంట్ డెలివరెన్స్, ఈరోజు నేను చాలా బందీనైపోయి ఉన్నానక్క, లేకపోతే బందీనైపోయి ఉన్నాను అయ్యా అని దేవునితో మొరపెడుతున్నారేమో. దేవా, ఐఎమ్ ఎన్స్లేవ్డ్ బై దిస్ ఇంటర్నెట్ లార్డ్, ఐఎమ్ ఎన్స్లేవ్డ్ బై దిస్ సిన్ లార్డ్. ఏదైతే చూడదనుకున్నాను అదే చూస్తున్నాను. ఐఎమ్ ఎన్స్లేవ్డ్, నేను బానిసగా మారిపోయానయ్యా, నన్ను విడిపించని ఎవరైతే నోరు విప్పి అడుగుతారో వారిని విడిపిస్తాడండి దేవుడు. ఈరోజు నోరు విప్పి మీరు అటువంటి పరిస్థితుల్లో ఉంటే నోరు విప్పి అడగండి, నన్ను క్షమించయ్యా, ప్రే విత్ మీ, నాతో పాటు ప్రార్థన చేయండి. నన్ను క్షమించయ్యా, తెలిసి నీకు దూరంగా అయ్యానయ్యా, నన్ను విడిపించయ్యా, ఈ బానిసత్వం నుండి విడిపించయ్యా. నువ్వు మమ్మల్ని విడిపించడానికే కదయ్యా వచ్చావు, నువ్వు మమ్మల్ని విడిపించడానికే కదయ్యా సిలువలో మరణించావు, మమ్మల్ని విడిపించడానికే కదయ్యా పునరుత్థానుడు అయ్యావు, మమ్మల్ని విడిపించడానికే కదా అయ్యా ఇంత త్యాగం చేస్తావు. ఈరోజు మేము ఏదో పెద్ద పాపాలు చేయట్లేదు అనుకుంటున్నామేమో, కానీ భౌతికంగా బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మా మనసు మమ్మల్ని మోసం చేయనివ్వద్దయ్యా. మా చేతిలోని పాపాన్ని బట్టి తండ్రి మేము మోసపోనివ్వద్దయ్యా, బానిసలుగా మారద్దయ్యా. దేవా, మమ్మల్ని విడిపించయ్యా,
వి నీడ్ యూ లార్డ్, వి నీడ్ యువర్ రివైవల్ లార్డ్. ఇప్పుడే ఉజ్జీవం పొంది అంతలోకే చల్లారిపోయిన స్థితి వద్దయ్యా. స్థిరముగా రోజు రోజుకి మాలో ఉన్న మంట ఇంకా పెరగాలయ్యా. ఆత్మల భారం పెరగాలయ్యా. నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడాలయ్యా. ఫోన్ ద్వారా మేము ఓడించబడద్దయ్యా. ఈ ఫోన్ మమ్మల్ని ఓడించనివ్వద్దయ్యా. ఈ ఇంటర్నెట్ మమ్మల్ని ఓడించనివ్వద్దయ్యా. హెల్ప్ us టు బీ మోర్ దెన్ కాంక్రర్స్ లార్డ్. జయశీలులుగా మమ్మల్ని నిలబెట్టయ్యా. హెల్ప్ మీ టు లివ్ అ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ ఇన్ యువర్ సైట్. మనుషులు మెప్పులు కాదయ్యా, మనుషులు పొగడతలు కాదయ్యా, మనుషులు తృణీకరిస్తే కృంగిపోనివద్దయ్యా. మనుషులు ఏమనకపోయినా నీ ఎడల నీ దృష్టిలో నేను శ్రేష్ఠురాలుగా ఉన్నాను పరీక్షించుకోవడానికి సాయం చేయ్యా. అడుగుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేస్తున్నాను, నమ్ముతూ స్తుతిస్తున్నానయ్యా. లెట్ ఎవ్రీబడి టేక్ అ డిసిషన్. ఐ విల్ నాట్ బి ఓవర్కమ్ బై దిస్ డివైస్, బట్ ఐ విల్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ త్రూ క్రైస్ట్ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తు అందు సమస్తము సాధ్యమని చెబుతూ, నథింగ్ ఏది కూడా అసాధ్యమైనది క్రీస్తులో లేదని నమ్ముతూ, ఏది శ్రేష్టమైనదో ఏది ఉత్తమమైనదో అదే చేస్తూ, అక్కర్లేని డిస్ట్రాక్షన్స్ పరధ్యానాలన్నీ త్రోసివేస్తూ పడేస్తూ దేవా నీ వైపు దృష్టి పెట్టుకొని నిన్ను చూస్తూ నడిచే కృపను మాకందరికి దయచేయమని, నీ ఆత్మను కొనసాగించి కేవలం కొద్దిసేపు కాదు కానీ అంతం వరకు నిలకడగా ఉండే నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేసి, ఈరోజు ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయని నమ్ముతూ, దేవా ఇంకా గుడ్డితనంలో జీవించక నా యేసు వైపు చూస్తూ, నా యేసు రాజ్యం కోసం ప్రయాసపడుతూ, నా యేసుని ఎలాగ మహిమపరచాలని ప్రయాసపడుతూ ఆలోచిస్తూ ప్రతిరోజు జీవించడానికి సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.